నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 14 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం. కీలకమైన బిల్లులు ఆమోదించే అవకాశం ఉండడంతో విప్ జారీ చేసిన బీజేపీ, బీజేడీ పార్టీలు. చెలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ 2019 ఏప్రిల్ 11 నాటి వరకు ఉన్న అప్పును 4 దఫాలుగా అందజేస్తామని హామీ. రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ ఆర్డీఓ కార్యాలయం ముందు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆందోళన. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతులకు అన్యాయం జరుగుతుందన్న టీజేఎస్ అధినేత. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్. హిమాయత్ నగర్లోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో బూజు పట్టిన ఆలూ చిప్స్. ఆందోళనకు దిగిన వినియోగదారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నెల 14న పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు తమ రాజ్యసభ సభ్యులంతా హాజరు కావాలంటూ ఇవాళ బీజేపీ, బీజేడీ పార్టీలు విప్ జారీ చేశాయి. ఈ నెల 14న రాజ్యసభలో కొన్ని కీలకమైన బిల్లులపై చర్చలు జరిపి ఆమోదించే అవకాశం ఉంది. అందువల్ల బీజేడీ రాజ్యసభ సభ్యులంతా ఆ రోజంతా సభలో ఉండాలని కోరుతున్నామని బీజేడీ రాజ్యసభ విప్ డాక్టర్ సస్మత్ పాత్ర పేర్కొన్నారు. కాగా పార్లమెంటు సమావేశాల తొలి రోజు పెద్దల సభలో డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. నేటి మధ్యాహ్నం 12 గంటలకల్లా నామినేషన్ గడువు ముగుస్తుంది. ఈ పదవి కోసం ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థిగా బీజేడీ సభ్యుడు హరివంశ్ నామినేషన్ వేశారు. మరోవైపు బీజేపీ కూడా తమ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలందరికీ విప్ జారీ చేసింది. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ సంప్రదింపులు కూడా ప్రారంభించింది. ఈ పదవి కోసం ఏకగ్రీవ ఎన్నిక జరిగేలా చూసేందుకు కూడా అధికార పార్టీ ముమ్మర చర్యలు జరుపుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో బంజారాహిల్స్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై ఆయనను గోషామాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బండి సంజయ్ని తరలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డంగా పడుకున్నారు. తీవ్రంగా ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 87.5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. డ్వాక్రా మహిళల ఖాతాలకు నేరుగా నగదు జమ అవుతుందని చెప్పారు. 2019 ఏప్రిల్ 11 నాటికి వరకు ఉన్న అప్పును, రుణాలను 4 దఫాలుగా అందజేస్తామని సీఎం జగన్ తెలిపారు. మొదటి విడతగా 6,792 కోట్లు ప్రభుత్వం జమ చేయనుందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. 4 దఫాల్లో 27,168 కోట్లు జమ చేస్తామన్నారు. ఈ డబ్బును ఎలా వాడుకుంటారన్నది వాళ్ళ ఇష్టమన్నారు. త్వరలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు. చేద్దాం.
ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులకు మద్దతుగా కోదండరాం బీజేపీ పార్టీ ఆందోళన దిగారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఫార్మాసిటీ వద్దంటున్నప్పటికీ రైతులను బెదిరించి అన్యాయంగా వారి నుంచి భూములు లాక్కోవడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతులకు అన్యాయం జరుగుతుందని కోదండరాం విమర్శించారు. రైతులకు మద్దతుగా తాము ఎల్లప్పుడూ పోరాటం చేస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు హాని కలిగించే ఫార్మాసిటీ వద్దని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విషయం వెదంజల్లే ఫార్మాసిటీ ఏర్పాటును విరమించుకోవాలని, లేని ఎడల బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రకటించిన దాంట్లో ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి ఒక దృక్పథం కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి ఒక పద్ధతి కానీ మేము గమనించినాం. నేను చెప్పినట్టుని సంతకం పెడితే 16 లక్షలు లేకపోతే 7.5 లక్షలు. ఇది చాలా అన్యాయం. ఏ చట్టం కూడా అట్లా చెప్పదు. భారత రాజ్యాంగం లోని సమానత్వ హక్కు ప్రకారం మనుషులందరికీ చట్టం సమానంగా చూడాలి, సమానమైన రక్షణ ఇవ్వాలి. కానీ మాకు నచ్చితే నేను చెప్పినట్టుంటే 16 ఇస్తా లేకపోతే 7 ఇస్తా అనేది ఏదైతే ఉందో అది భారత రాజ్యాంగంలోని సమానత్వ హక్కు సంపూర్ణంగా వ్యతిరేకమైంది. కన్సెంట్ అవార్డు అనేది రైతులకు ఇష్టమైతే వాళ్ళు తీసుకుంటారు. కానీ ఒక రకంగా ఒత్తిడి పెట్టి బలవంతంగా వాళ్ళతో ఒప్పించుకునే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇది 2013 చట్టానికి దాని స్ఫూర్తికి సంపూర్ణంగా విరుద్ధమైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఈ పద్ధతుల్లో ప్రభుత్వం పోవటం చాలా తప్పు, అన్యాయం. ఇది మేము చెప్పేది ఏంటంటే 2013లో దాన్ని సంపూర్ణంగా దాన్ని లెటర్ అండ్ స్పిరిట్ అంటాం కదా, దాన్ని సంపూర్ణంగా మీరు అర్థం చేసుకొని అమలు చేయమని అడుగుతాం. ఇవాళ బలవంతంగా రైతులతో భూములు గుంజుకోవటానికి 2013 తూట్లు పొడుస్తున్నారు. 2013 ప్రకారం గ్రామ సభ పెట్టాలి, అన్ని వివరించాలి. ఇష్టమై రైతులు ముందుకు వస్తే కన్సెంట్ అవార్డు, లేని ఎడల మీరు మొత్తము మార్కెట్ రేట్ల ప్రకారం సవరించాలి. రిజిస్ట్రేషన్ వాల్యూను సవరించి దాని మీద 3 రెట్లు. ఇవన్నీ కోర్టు చెప్పిన తీర్పులు, చట్టంలో రాసి ఉన్నటువంటి అంశాలు. మీరు ఆ లెక్కన కనుక భూమి తీసుకోవాలనుకుంటే 1.5 నుంచి 2 కోట్లు 3 కోట్ల దాకా ఇవాళ రైతులకు చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇవాళ బెదిరించి ఆశ చూపి 16 లక్షలు మీరు ఒప్పుకుంటే చట్ట ప్రకారం అయితే 7.5 లక్షలు అని చెప్పటం ఇది చట్టానికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. దీని మీద మాత్రం మేము చాలా సీరియస్గానే న్యాయ పోరాటం చేయవలసి వస్తుంది. ఈ న్యాయ పోరాటాన్ని మేము చాలా తీవ్రంగానే తీసుకున్నదో వివరిస్తాము. వాళ్ళని ఆదుకోవడానికి అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తాం. ఇది చాలా నేను చూస్తున్నాం కదా మన కళ్ళ ముందు. ఇవాళ ఇక్కడి దాకా వచ్చినాక ఏమంటున్నారంటే మేము గ్రామ సభ ఊళ్ళో జరుపుతాం. వీడి దాకా రావన్నా. భారత దేశంలో ఉన్న చట్టాల ప్రకారం గ్రామ సభ గ్రామంలో జరుగుతుంది. ఈడెట్లా జరుగుతుందండి? ఇప్పుడు పిలిచినాక నిజమే మేము అట్లా చేసి ఉండాల్సింది కాదు, గ్రామాల్లోనే వస్తామని. అంటే ప్రతి దానికి మనం కొట్లాడితే తప్ప న్యాయం జరగదు. ఇది ఏం పద్ధతి అండి? మనుషుల్లాగా చూడమని నిన్నేళ్ల తర్వాత ఇంత కొట్లాడి ఆంధ్ర పాలకులు మనల్ని గౌరవించట్లేదని తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణలో కూడా పాలకులు మనల్ని పట్ల అన్యాయంగా వ్యవహరిస్తే ఇది ఎట్లా నడుస్తుంది? ఖచ్చితంగా ఇవాళ మరి విన్నాం అసెంబ్లీ దగ్గర ఇట్లాంటి అన్యాయాలకు వ్యతిరేకంగానే ఒక యువకుడు ఆడ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. మీరు మళ్ళా మనుషులందరినీ ఆ దిశగా నెట్టడం ఏ రకంగా కూడా గవర్నమెంట్ అనుసరిస్తున్నటువంటి వైఖరి మాత్రం సమంజసంగా లేదు. ఈ బలవంతంగా భూములు లాక్కునేటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా మేము నిలబడతాం. హైదరాబాద్లో ఉన్న పెద్దలందరినీ కలుస్తాం, ప్రజాస్వామికవాదులను కలుస్తాం. ఈ వైఖరికి వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కొనసాగిస్తాం. వరంగల్ రూరల్ జిల్లాలో పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 35వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్థానిక అమరధామంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఐలమ్మ భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం దొరలపై దండయాత్ర చేసి కర్రపట్టి పోరాటం చేసి ఎదురు తిరగబడి నిలిచిన వీరవనితని కొనియాడారు. కార్యక్రమంలో మంద శ్రీకాంత్, పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బచ్చు కళ్యాణ్, మండల అధ్యక్షులు మణికొండ ప్రశాంత్, పట్టణ అధ్యక్షులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు శ్రీ చాగల ఐలమ్మ 35వ వర్ధంతి పరకాల పట్టణ కేంద్రంలోని అమరధామంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించబడింది. ఆమె ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించి పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి భూమి కోసం, భుక్తి కోసం, పేదల సమస్యల కోసం ఒక మహిళగా ఉండి రాష్ట్రంలో ఒక నిలువెత్తు రూపంగా ఎదిగింది మన చాగల ఐలమ్మ గారు.
అలాగే కులం మతం అనే భేదం లేకుండా పెత్తనాలకు ఎదురుగా వెళ్ళి కర్రతోటి యుద్ధాలు చేసి వాళ్ళ భూమి కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాల కోసం ఎంతో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కృషి చేసినటువంటి మన తెలంగాణ మన తల్లి శ్రీ చాగల ఐలమ్మ గారికి ఇక్కడ నివాళులర్పించడం. ఎందుకంటే గతంలో పెత్తందారుల పాలన ఎట్లా ఉండదో అందరూ తెలుసు. ఎందుకంటే ఒకసారి చరిత్ర చూసుకుంటే గతంలో నిరుపేదలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెత్తందారుల ఉగ్రరూపం కానీ అలాగే వాళ్ళ బానిసత్వం అంటే పేదవాళ్ళ పైన బానిసత్వం వహించే రోజుల్లో చాగల ఐలమ్మ గారు ఒక ఉద్యమంలో పోరాడి ఈరోజు రాష్ట్రంలో ఒక వెలుగారు. ఎందుకంటే ఆ రోజు కనుక ఆమె ఆ ఉద్యమం చేయకుండా ఈరోజు పరిస్థితి ఎట్లా ఉండవు మన రాష్ట్రంలో. ఇంకా పెద్దదారుల చేతుల్లో ఎంతమంది చనిపోను, ఎన్ని కుటుంబాల రాష్ట్రంలో ఎంతమంది భూములు కోల్పోతారో కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాగల ఐలమ్మకు ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి. ఎందుకంటే ఆమె ఒక పోరాట యోధురాలు, ఒక ముందుండి ఒక స్త్రీ, ఒక మహిళ, ఒక శక్తి, ఒక ముందుండి ఇన్ని సమస్యలపై పోరాడి ఈరోజు ఎంతోమంది ప్రాణాలు కాపాడి వాళ్ళ భూములు కాపాడి వాళ్ళ హక్కులు కాపాడేటువంటి గొప్ప వ్యక్తి శ్రీ మన చాగల ఐలమ్మ గారు. ఒక తెలంగాణ తల్లిగా ఈరోజు మనం భావించాలి. ఎందుకంటే రాష్ట్రంలో కూడా ఈమె లెక్క పోటీ చేసిన వాళ్ళు ఎవరు ఊళ్ళలో ప్రాణాలు తెగించి ఆ స్త్రీ అండ్ ఒక మహిళ ఉండే తన శక్తిని చాటి ఈరోజు మన సమస్యలు పరిశీలించే విధంగా, పేదవాళ్ళ సమస్యలు పరిశీలించే విధంగా పెత్తనాలకు ఎదురుగా ఉండి వారి హక్కుల కోసం, వారి సమస్యల కోసం, వారి విముక్తి కోసం పోరాడినటువంటి మన వ్యక్తి మన శ్రీ చాగల ఐలమ్మ గారి 30వ వర్ధంతి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో జరపడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమె ఆశయాలను ముందుకు తీసుకువలసిందిగా మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. నా పేరు మంద శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జి. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సహకారంతో ఓ నిండు గర్భిణి 3 మగపిల్లలకు జన్మనిచ్చిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది. బోధన్కు చెందిన అన్వరీ బేగం అనే మహిళ పురటి నొప్పులతో నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ డాక్టర్లు ఆ మహిళను పరీక్షించి నెగిటివ్ రక్తం కావాలని సూచించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న బంధువులు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వ్యవస్థాపకులు ప్రమోద్ను సంప్రదించారు. తక్షణమే వారు స్పందించి సామాజిక మాధ్యమాల ద్వారా రక్తదాతలను అన్వేషించారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ నగరంలోని గాజులపేటకు చెందిన గోపి అనే యువకుడు ఆసుపత్రికి చేరుకుని గర్భిణికి రక్తదానం చేశారు. ఆ మహిళకు 3 మగపిల్లలు జన్మించారు. ఆ మహిళ కుటుంబీకులు సంస్థ వ్యవస్థాపకులు ప్రమోద్కు రక్తదానం చేసిన గోపికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జేసీబీ రోడ్లు శుభ్రపరిచే బ్రూమర్ పరికరాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే పలు ఓపెన్ జిమ్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. 20వ డివిజన్లోని అన్నపూర్ణ కాలనీలో, 24వ డివిజన్ వైఎస్ఆర్ నగర్లో, 9వ డివిజన్ ప్రెస్ కాలనీలో, 29వ డివిజన్లో ఓపెన్ జిమ్లను మంత్రి ప్రారంభించారు. అలాగే హెచ్డిబిఏ పైప్లను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పల్లెలు కానీ పట్టణాలు కానీ ప్రణాళికబద్ధంగా డెవలప్ కావాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రతి పట్టణంలో కూడా అది కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, పట్టణ ప్రజలకు అనుగుణంగా డెవలప్మెంట్ చేయాలనేది, అభివృద్ధి చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసిన దాంట్లో భాగంగా గౌరవ మంత్రి వాళ్ళు మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు వారి శాఖ ఆధ్వర్యంలో ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా వెహికల్స్ ఉండాలనేది ఒక నిర్ణయం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన బడంపేటలో ఒక జేసీబీ కానీ తర్వాత రోడ్ క్లీన్ చేయడానికి ఒకటి తీసుకోవడం జరిగింది. ప్రతి బస్తీలో కూడా, ప్రతి కాలనీలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరించాలని, ప్రతి 500 మందికి ఒక వెహికల్ ఉండాలనేది ఈరోజు పెట్టుకోవడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా కాలనీకి సంబంధించి వస్తే పార్క్ ఉండాలని, ప్రతి కాలనీలో ఒక ఓపెన్ జిమ్ ఉండాలని, ఇలాంటివన్నీ కూడా ఒక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రతి కాలనీలో హరితహారాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, ఇవన్నీ కూడా తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ప్రజలందరూ కూడా సహకరించి మన పట్టణాన్ని మనం తీర్చిదిద్దుకుందామని మనం చేస్తాం. నారాయణపేట జిల్లా నర్మా మండల కేంద్రంలోని ఇండియన్ ఎల్పీజీ గ్యాస్ గోదాంలో గత కొన్ని రోజులుగా సిలిండర్లు దొంగతనం చేస్తున్న వ్యక్తి నుంచి సిలిండర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏజెన్సీ అధికారి రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నర్వా ఎస్ఐ సిబ్బంది కలిసి గోదాం వద్ద పనిచేసే కూలీలను మరికొందరిని విచారించారు. అందులో కలాల్ అల్వేందర్ గౌడ్ అనే యువకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా తాను చేసిన చోరీని ఒప్పుకున్నాడు. నిందితుని వద్ద 43,500 రూపాయల విలువ గల మొత్తం 30 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లాస్ట్ 10 రోజుల నుంచి అతని గోడంలో సిలిండర్లు మిస్ అవుతున్నాయని ఒక అనుమానం వస్తే, ఆ అనుమానం వచ్చిందని ఎస్ఐ మన నర్వా గారికి దరఖాస్తు ఇవ్వగా ఒక స్టేషన్లో దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు పైన మేము పూర్తి విచారణ చేసి దర్యాప్తు చేసిన కేసు రిజిస్టర్ చేసి అతి వాటిపైన అనుమానాస్పద వ్యక్తి అల్వేల్ గౌడ్ అని ఒక 25 years ఏజ్, అతను నేర చరితం
ఏంటంటే రెగ్యులర్గా ఇక్కడ గోడంలో ఎవరు లేరు, నేను నాకు ఒక్కి సాయం చేయించుకొని ఈ దొంగలిస్తే ఎవరు తెలియదు, ఈ దొంగలించినటువంటి సిలిండర్ని చుట్టుపక్కల విలేజెస్కి అందరికీ అమ్మేసి కొంచెం సొమ్ము కాజేద్దాం అనే ఉద్దేశంతో ఆ సిలిండర్ని ఎవరు లేని సమయంలో రాత్రి సమయంలో పోయి అక్కడ అందరికీ కీసు తయారు చేయించుకొని ఆ తయారు చేసిన కీసుకొని ఓపెన్ చేసి ఆ సిలిండర్ని ఒక్కొక్కరికి బయట తీసి చుట్టుపక్కల విలేజెస్కు 600కు 700కు 800కు అమ్ముతూ ఇట్లా చేసేవాడు. ఈత అనుమానాస్పదం పట్టుకొచ్చినటువంటి 60,000 కేసు రిజిస్టర్ చేసి అతను దర్యాప్తు ప్రకారం డిమాండ్ చేయడం జరిగింది. దీని అంటున్నటువంటి A1, A2, A3 వారిని కూడా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కూడా మేము డిమాండ్ చేసి ఈ ప్రాపర్టీ 43,500 రూపాయలు దీని విలువ ఈ సిలిండర్ దీనికి సంబంధించినటువంటి మన ఎస్ఐ దీనికి సంబంధించిన ఈ టీం ఎవరైతే ఉన్నదో వారిని అభినందిస్తున్నాం. ఇక వరంగల్ పట్టణంలో తెలంగాణ ఆల్ ప్రైవేట్ స్కూల్ టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి ముందు మహబూబ్ నగర్ కట్టాలకు చెందిన ప్రైవేట్ టీచర్ నాగులు ఆత్మహత్యం చేసుకోవడంతో దానికి నిరసనగా ట్రస్మా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ట్రస్మా ప్రతినిధి చందు చౌహాన్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతను ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈరోజు రవీంద్ర భారతి ఎదురుగా మహబూబ్ నగర్ కర్తాల్ గ్రామానికి చెందిన నాగులు అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడడం జరిగింది. మేము ఇంతకుముందే గత 6 నెలలుగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీతాలు లేక వారి కుటుంబాన్ని పోషించలేక వారు ఎంతో మనోవేదనకు గురవుతున్నారనే విషయాన్ని మేము పలుమార్లు నిరసనల ద్వారా, దీక్షల ద్వారా, మెమోరండాల ద్వారా 33 జిల్లాల విద్యాశాఖ అధికారులకు అయితేనేమి ప్రభుత్వ ప్రజానిధుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మా సమస్యను ఎవరు పరిష్కరించలేదు. ఆ రోజే మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి, యజమాన్యాలకు హెచ్చరించడం జరిగింది. మీరు గనక ఈరోజు ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోకపోతే ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మహత్యలు చూడబోతారు మీరు అని మేము ముందే హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరూ వాళ్ళ సొంత ఊళ్ళను వదిలిపెట్టి నగరానికి వచ్చి కిరాయిలకు ఉంటూ వారు ఈరోజు వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. కనుక ఇప్పటికే 4 ప్రైవేట్ ఉపాధ్యాయులు కుటుంబాన్ని పోషించలేక యజమాన్యాల ఒక మొండి వైఖరి కారణంగా వారు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈరోజు నాగులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకి ఖచ్చితంగా ఆ పాఠశాల యజమాన్యం, ప్రభుత్వము బాధ్యత వహించి ఆ యొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అలాగే ఇప్పటికైనా మీరు స్పందించి వెంటనే ప్రైవేట్ ఉపాధ్యాయులకు యజమాన్యాల దగ్గర నుండి ఖచ్చితమైన వేతనాలు ఇప్పించాలని, అలాగే ప్రభుత్వం కూడా మానవ దృక్పథంతో ఈరోజు ఉపాధ్యాయులను నెలకు 15,000 చొప్పున 3 నెలలకు 45,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయవలసిందిగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కరోనా వైరస్ వ్యాప్తి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, పాఠశాలలకి, కళాశాలలకి అన్నిటికీ హాలిడేస్ ప్రకటించారు. హాలిడేస్ ప్రకటించడం వల్ల ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలలోనూ, ప్రైవేట్ కళాశాలలోనూ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ప్రైవేట్ యాజమాన్యాలు జీతాలు చెల్లించడం లేదు. గత 5-6 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి సందర్భంలో అది నిజంగా ఈ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులందరూ కూడా చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు. 5-6 నెలలుగా జీతాలు రాకపోవటం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారమవుతున్నటువంటి సందర్భంలో అనేక మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు వాళ్ళ ఇళ్లకి వెళ్ళినటువంటి సందర్భం ఉంది ఇక్కడ ఉండలేక పట్టణాల్లో. అయితే ఈ కుటుంబ యాజమాన్యాలను మీరు ఏ విధంగా కట్టడి చేయదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు జీవో నెంబర్ 45 తీసుకొచ్చారు, ఉపాధ్యాయులందరికీ కూడా జీతాలు చెల్లించాలని. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కెళ్లపల్లి గ్రామంలో గడల రాములు అనే రైతుకు చెందిన ఆవుకు ఓ వింత దూడ జన్మించింది. ఆ దూడకు ఒక కన్నే ఉంది. అదేవిధంగా దానికి ముక్కు లేకపోవడంతో ఆ వింత దూడను చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
హైదరాబాద్ హిమాయత్ నగర్లోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో బూజు పట్టిన ఆలు చిప్స్ రావడంతో వినియోగదారులు ఆందోళనకు దిగారు. దీనిపై వినియోగదారుల హక్కుల సంస్థ ప్రతినిధులకు ఫిర్యాదు చేయడంతో అన్ని ప్యాకెట్స్ తనిఖీలు చేయగా బూజు పట్టి ఉన్నట్లు గుర్తించారు. దాంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రత్నదీప్ యాజమాన్యంపై కన్జ్యూమర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వినియోగదారుల హక్కుల సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇక అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధమైన ఘటనపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటనతో ఇక్కడి భూములకు ధరలు పెరిగాయన్నారు. భూ ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు సీఎం ఆదేశించడం సంతోషకరమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో మతాల పేరిట విధ్వంసం సృష్టించే యత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజధాని అంశం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబు ట్రాప్లో పడి పవన్ కళ్యాణ్ అమరావతిపై ప్రేమ కనబరుస్తున్నారని అన్నారు. 13 జిల్లాల ప్రజలు కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదన చేసినట్లు చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ జూమ్ ద్వారా ప్రజలలో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఏ స్థాయికి చెందినటువంటి వ్యక్తి అయినా, అది ఎవరైనా కూడా, మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్సీలు కాదు, రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరైనా కూడా ఇటువంటి ప్రభుత్వ భూములు ఆక్రమించేదానికి చర్యలు కానీ పాల్పడితే ఎటువంటి సందేహించవద్దు, చర్యలు తీసుకోండి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి, ఈవెన్ అరెస్టులకైనా సిద్ధం కండి అన్నటువంటిది నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా సుముఖంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క ఇంచి ప్రభుత్వ భూమి కూడా ప్రైవేటు పరం కాకుండా చేయడం జరుగుతుంది. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా, సిపి గారు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. రీసెంట్గా కూడా కొన్ని అరెస్టులు జరిగినాయి. రాబోయే కాలంలో కూడా కొన్ని అరెస్టులు జరుగుతాయి. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇటువంటి చర్యలకు పాల్పడవద్దు అని నేను మళ్ళీ తిరిగి నేను ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, సంఖ్యాపరంగా కాపు సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి ఈ యొక్క సిటీ వెలమ సామాజిక వర్గం, మత్స్యకారు సామాజిక వర్గం, వీళ్ళందరూ అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా భూములన్నీ కూడా మిగతా సామాజిక వర్గాల వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మనకి ఈశ్వరరావు జిల్లాలో అంతర్వేదిలో జరిగిన సంఘటన చూసాం, చాలా దురదృష్టకరం. దాని గురించి పార్టీలకు అతీతంగా అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి చాలా సీరియస్గా తీసుకుని, మరి గతంలో చంద్రబాబు నాయుడు సిబిఐ అంటే చాలా భయపడిపోయాడు. అసలు సిబిఐ రావద్దు అని ఒక జీవో ఇచ్చాడు. స్టేట్లో సిబిఐ రాకూడదు, కానీ ఎలాంటి మరి మొహాటం లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా, మరి ప్రజల యొక్క మనోభావాల్ని, సెంటిమెంట్స్ని గౌరవించి ఈ రోజున ఆ సంఘటన పట్ల సిబిఐ ఎంక్వైరీని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వేశారంటే ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకి మరి ఆయన ఎంత గౌరవిస్తారనేది దీనికి ఒక చిత్తశుద్ధి నిదర్శనం. అదే కాదు, ఇప్పుడే చెప్పారు పెద్దలు విజయసాయి గారు, ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి ఏ అంశాలైనా సరే మతాలకి, కులాలకి, పార్టీలకు అతీతంగా ఎంత పెద్దవారైనా సరే, ఏ పార్టీ వారైనా సరే ఉపేక్షించే వ్యక్తి కాదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రోజు ఏదో ఒకటి ఇది సంక్షేమ కార్యక్రమం పెట్టినప్పుడల్లా దాన్ని ప్రజల మనసుని డైవర్ట్ చేయడానికి
రాష్ట్రంలో ఏదో ఒక అలగలు సృష్టించడం, ఏదో ఒక అశాంతి సృష్టించడం, దెయ్యాలు వేదాలు గురించినట్టు అన్నీ కూడా హైదరాబాద్లో కూర్చుని చూపు రాజకీయాలు చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 14 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం. కీలకమైన బిల్లులు ఆమోదించే అవకాశం ఉండడంతో విప్ జారీ చేసిన బీజేపీ, బీజేడీ పార్టీలు. చెలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ 2019 ఏప్రిల్ 11 నాటి వరకు ఉన్న అప్పును 4 దఫాలుగా అందజేస్తామని హామీ. రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ ఆర్డీఓ కార్యాలయం ముందు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆందోళన. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతులకు అన్యాయం జరుగుతుందన్న టీజేఎస్ అధినేత. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్. హిమాయత్ నగర్లోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో బూజు పట్టిన ఆలూ చిప్స్. ఆందోళనకు దిగిన వినియోగదారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.